వెల్కమ్ టు భాషిని డిఎస్సి కోచింగ్. ఈరోజు మనం విద్యా దృక్పథాలు ఫస్ట్ యూనిట్ నుండి పార్ట్ 2 బిట్స్ని ప్రాక్టీస్ చేద్దాం. వేదకాలంలో విద్యను అభ్యసించే దశ. కరెక్ట్ ఆన్సర్ ఒకటవది బ్రహ్మచర్యం. నెక్స్ట్, ధర్మ అర్థ కామ మోక్షాలను ఎలా పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ రెండవది పురుషార్థాలు. అన్నమయ, మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ ఆనంద కోశాలుగా విద్యార్థి సమగ్ర వికాసాన్ని ప్రతిపాదించిన ఉపనిషత్తు. కరెక్ట్ ఆన్సర్ మూడవది తైత్తరీయోపనిషత్తు. నెక్స్ట్, తొలి వేద కాలంలో విద్య వీరికి మాత్రమే అందుబాటులో ఉండేది. కరెక్ట్ ఆన్సర్ నాలుగవది అందరికీ అందుబాటులో ఉండేది. నెక్స్ట్, వేదకాల విదుషీమణులు కానివారు. కరెక్ట్ ఆన్సర్ భారతి. నా జీవితమే నా సందేశం అన్నది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ రెండవది గాంధీజీ. నెక్స్ట్, ఉపనిషత్తులలోని ప్రధాన బోధనా పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ మూడవది ప్రశ్నోత్తర పద్ధతి. నెక్స్ట్, వేదకాలం నాటి భాష. కరెక్ట్ ఆన్సర్ నాలుగవది సంస్కృతం. నెక్స్ట్, బుద్ధుడు జన్మించిన ప్రదేశం. కరెక్ట్ ఆన్సర్ లుంబిని. బౌద్ధ వాజ్మయంలోని త్రిపీఠకములు వినయపీఠక, సుత్తపీఠక, అభిధమ్మ పీఠక క్రింది భాషలలో ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ పాలీ భాషలో ఉన్నాయి. రెండవది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, అష్టాంగ మార్గాన్ని ప్రతిపాదించినది. కరెక్ట్ ఆన్సర్ బుద్ధుడు. నెక్స్ట్, బౌద్ధ మతంలో మోక్షాన్ని ఎలా పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఒకటవది నిర్వాణము. త్రిరత్నములు, పంచమహావ్రతాలు ఈ మతంలో భాగాలు. కరెక్ట్ ఆన్సర్ రెండవది జైన మతంలో భాగాలు. నెక్స్ట్, ఇస్లాంలో ప్రాథమిక పాఠశాలలను ఎలా పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఒకటవది ముక్తాబులు. ఇస్లాంలో మాధ్యమిక పాఠశాలలను ఎలా పిలిచేవారు? కరెక్ట్ ఆన్సర్ మదరసాలు. నలంద విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేసినది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ బక్తియార్ ఖిల్జీ. మధ్యయుగంలో పాలకుల ద్వారా ప్రధానంగా ఈ విద్య ప్రోత్సహించబడింది. కరెక్ట్ ఆన్సర్ మూడవది ఇస్లామిక్ విద్య. భారతదేశంలో జాతీయ విద్యను పెంపొందించాలని భావించినది. దీనికి కరెక్ట్ ఆన్సర్ అన్నీ, అంటే దయానంద సరస్వతి, అరవింద్ ఘోష్, బాలగంగాధర తిలక్, స్వామి వివేకానంద. భారతీయ భాషలు అసంపూర్ణమైనవి, అసమర్థమైనవి. మంచి ఐరోపా గ్రంథాలయంలోని ఒక పుస్తకాల అర భారతదేశ, అరేబియా దేశాల మొత్తం సాహిత్యం కంటే గొప్పది అన్న అహంకారపూరిత ప్రకటన చేసినది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ మొకాలే. నెక్స్ట్, ఆంగ్ల విద్య ద్వారా మనకు భారతీయ ప్రజలకు మధ్యవర్తులుగా ఉండే ఒక వర్గాన్ని తయారు చేయాలి. ఈ వర్గం వారు రంగులోనూ రక్తంలోనూ భారతీయులుగానే ఉంటారు, కానీ వారి అభిరుచులు, అభిప్రాయాలు, విలువలు, ఆలోచనలన్నీ ఆంగ్లేయులుగా ఉంటాయి అన్నది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ మూడవది మొకాలే. కలకత్తా, బొంబాయి, మద్రాసులలో విశ్వవిద్యాలయాలు స్థాపించాలని సూచించినది.
కరెక్ట్ ఆన్సర్. వుడ్ ఖాతీదు. ప్రాథమిక విద్యలో వృధా, స్తబ్దత ప్రధాన సమస్యలు అన్నది ఎవరు? కరెక్ట్ ఆన్సర్. హార్టాగ్ కమిటీ. బ్రిటిష్ పాలనా కాలంలో అన్ని స్థాయిలలో అంటే ప్రాథమిక నుండి విశ్వవిద్యాలయం వరకు విద్య గురించి విస్తృత నివేదిక ఇచ్చిన కమిటీ. కరెక్ట్ ఆన్సర్. సార్జెంట్ కమిటీ. మరిన్ని బిట్స్ కొరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరియు షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.